హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ఆర్ మ్యాథ్స్. సో లాస్ట్ వీడియోలో మనం సిలబస్ ఎస్జిటి మ్యాథ్స్ సిలబస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. టెక్స్ట్ బుక్స్ తీసుకుని అదే ఆర్డర్లో కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు మ్యాథమెటిక్స్లో. సో ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఈరోజు నేను ఒక చిన్న వీడియో ఒకటి మీకోసం చేస్తూ ఉన్నాను. జనరల్గా మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఓకే ఎగ్జిస్ట్ అవుతారు, కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వచ్చేసరికి కొంచెం భయపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఇచ్చే చిన్న ట్రిక్ ఏంటంటే, సో ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ మీద ఫోకస్ చేయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మంచి యూనిట్ ఇది, ఎక్కువ వెయిటేజ్ ఉన్న యూనిట్ అనమాట ఈ నంబర్ సిస్టమ్ అనేది. సో దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్, ఫస్ట్ స్క్వేర్స్ 1 to 30. ఇక్కడ ఏంటంటే స్క్వేర్స్ అనగానే అవి ఎట్లా వస్తాయి, వాటిని ఎలా రాబట్టాలో చెప్తుంటారు. సో అది కాదు ఇక్కడ నేను చెప్పేది. సో డైరెక్ట్గా మనం మైండ్లో గుర్తుపెట్టుకోవడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. స్క్వేర్ ఇప్పుడు 12 స్క్వేర్ అనగానే 144 చెప్తాం. సో 1 to 10 వరకు బాగా చెప్పగలుగుతారు కొంతమంది స్టూడెంట్స్. తర్వాత వచ్చేసరికి 20 నుంచి 30 లోపు మాత్రం కొంచెం డౌట్ వస్తుంది. సో అందుకని నేను ఒక వీడియో ఇస్తున్నాను దీని మీద బిట్స్ కూడా అడిగారు. టెట్లో బిట్స్ వచ్చినాయి, డిఎస్సిలో బిట్స్ వచ్చినాయి. అది చాలా ఇంపార్టెంట్. సో నంబర్ సిస్టంలో ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ప్లస్ ఇంకా వేరే చాప్టర్స్లో మనం చేయడానికి, ఫ్యాక్టరైజేషన్ చేయడానికి, కారణాంకాలు కనుక్కోవడానికి కానీ త్రూఅవుట్ మన మ్యాథమెటిక్స్లో స్క్వేర్స్ క్యూబ్స్ అనేది చాలా అవసరం. అవి మైండ్లో ఉంటే మనకి క్యాన్సిలేషన్స్ కూడా ఈజీ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇప్పుడు 12 క్యూబ్ 1728 అని తెలిస్తే ఆ 1728ని 3 క్యాన్సిల్ చేస్తుంది, 4 క్యాన్సిల్ చేస్తుంది, 12 క్యాన్సిల్ చేస్తుంది. సో అట్లా మనం నంబర్స్ని, క్యూబ్స్ని, స్క్వేర్స్ని అట్లీస్ట్ 1 to 30 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఎట్ ద సేమ్ టైం 1 to 15 కనీసం ఒక క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ప్రైమ్ నెంబర్స్ ఫ్రెండ్స్, ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మైండ్లో రెడీమేడ్గా ఉంటే నువ్వు టైం సేవ్ చేసుకుంటావు. చాలా మనకేంటంటే వీడియోస్ ఎలా కనిపిస్తుంటాయి అంటే, స్క్వేర్ చేయడానికి ట్రిక్ వాడండి, క్యూబ్ కనుక్కొని ట్రిక్ వాడండి అని చెప్తుంటారు. నేను ఇక్కడ ట్రిక్స్ గురించి అవట్లేదు, అవి మెమరీలో ఉండటం అనేది చాలా బెస్ట్ వే అని చెప్తా ఉన్నాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ రోజుకు ఒక 5 నంబర్స్ తీసుకోండి. 1 to 5 నేర్చుకోండి, 5 to 10 నేర్చుకోండి. సో ఇట్లా రోజు ప్రాక్టీస్ చేసి వాటిని కొంచెం మెమరీ, మ్యాథ్స్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ మెమరీ ఫ్రెండ్స్. మ్యాథ్స్ అనేది మెమరీ లేకుండా ఎట్లా వస్తుంది? మెమరీ ఖచ్చితంగా మినిమం మెమరీ అనేది మ్యాక్సిమం పెద్ద బై హార్ట్ చేయమని చెప్పట్లేదు, కానీ సో యూజువల్గా రోజు మనం ఒక 5 నెంబర్లు తీసుకుని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఇవి గుర్తుంటాయి. 1 to 30 ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం 15 వరకు క్యూబ్స్ ఉండాలి. ప్రైమ్ నెంబర్ 1 to 100లో ప్రైమ్ నెంబర్స్ ఏమన్నా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. దీని అవసరం ఎలా ఉంటుంది అనేది ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి మనం 1 to 30 స్క్వేర్స్కి వద్దాం. ఇక్కడ నేను క్లియర్గా సో వర్గాలు అని చెప్తాను, తెలుగులో స్క్వేర్స్ అని చెప్తున్నాను. 1 to 30 వరకు తీస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు అందరం చెప్తాం. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్ వరకు బాగానే చెప్తారు. కానీ ఎక్కడి నుంచి ఇబ్బంది అవుతుందంటే ఫ్రెండ్స్, సో 11 స్క్వేర్ నుంచి కొంచెం ప్రాబ్లం అవుతుంది. 11 స్క్వేర్ నుంచి కొంచెం ఆగుతూ ఉంటారు. 17 స్క్వేర్ అనగానే 289 అనేది కొద్దిగా ఆలోచించుకుని లెక్కలు వేసుకుని దీనికి ఏదో పక్కన స్క్వేర్ అని చెప్తుంటారు. జనరల్గా మనం ఏం చెప్తుంటామంటే XY స్క్వేర్ అని చెప్పేసి ఒక మెథడ్ చెప్తుంటారు. వీడియోస్ మనం చూసినప్పుడు దీన్ని X+Y హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో స్క్వేర్ కాబట్టి X స్క్వేర్ ప్లస్ 2XY ప్లస్ Y స్క్వేర్ అని. సో నా ఉద్దేశం మీకు స్క్వేర్స్ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది కాదు, వాటిని గుర్తుపెట్టుకోవడం ఒకటే మనకి ఈజీ మెథడ్ అనమాట, రైట్? సో ఇట్లా 11 స్క్వేర్ ఫ్రెండ్స్, ఇక్కడ 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, ఇట్లా అప్ టు 20. సో 1 to 10 చాలా ఈజీ ఉంటాయి. కొంచెం ప్రాక్టీస్ అయితే మీకు 11 నుంచి 20 వరకు స్క్వేర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఇక్కడి నుంచి అవసరమా అంటే అనిపిస్తుంది మీకు, అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే చెప్తాను దీని అవసరం ఎలా ఉందో. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా ఇవి గుర్తుపెట్టుకుంటారని అనుకుంటా ఉన్నాను. ఇవి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కూడా టైం వేస్ట్. అది ఎలా వస్తున్నాయి దానికి ఏదో మెథడ్స్ ఉంటాయి, అవన్నీ కాదు. 1 to 30 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోండి ప్లీజ్, రైట్? నెక్స్ట్ అట్లాగే క్యూబ్స్ కూడా. సో 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, ఇట్లా 10 క్యూబ్స్ వరకు మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక 11 నుంచి 15 దాకా మాత్రం కొంచెం రిస్క్ అవుతుంది, కాదంటలేదు. అవి ప్రాక్టీస్ చేసి రోజు ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఖచ్చితంగా గుర్తుంటాయి, అందులో డౌటే లేదు. పెద్ద గుర్తున్నంత పెద్ద రహస్యాలు కూడా ఇవేం కాదు, సింపుల్ థింగ్స్. ఓకే ఫ్రెండ్స్, రైట్? ఓకే, ఇక్కడ
1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, ఓ రోజు ఒక 5 తీసుకోండి, 1 to 5 క్యూబ్స్ రాయండి, ఓ 10 నిమిషాలు దాని మీద వర్కౌట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. మెమరీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో ఈ టాపిక్ కూడా ఉంది మనకి, స్క్వేర్స్ క్యూబ్స్ అనేది ఒక టాపిక్ ఉంది, స్క్వేర్ రూట్స్ క్యూబ్ అవి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. సో ప్రైమరీగా వీటి మీద చిన్న వీడియో ఒకటి చేస్తాను, మీకు క్లారిటీ ఉంటుందని చెప్పి. తర్వాత 11 క్యూబ్, 12 క్యూబ్, 13 క్యూబ్, 14 క్యూబ్, 15 క్యూబ్, రైట్. సో ఇవి నేర్చుకుంటే మనకి ఎగ్జామ్లో జరిగేటటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా డీల్ చేయగలుగుతాం, ఎట్లా ఈజీగా ఆన్సర్ ఇస్తాం అనే దానికి ఒక చిన్న 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ప్రీవియస్ ఎగ్జామ్స్లో టెట్ టు డిఎస్ఎల్లో వచ్చిన ప్రాబ్లమ్సే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ క్రింది వానిలో వర్గ సంఖ్యగాను మరియు ఘన సంఖ్యగాను రాయగలిగిన సంఖ్య ఏదని అడిగారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఇప్పుడు మన దగ్గర ఐడియా ఉంటే కదా, అసలు వర్గ సంఖ్య ఘన సంఖ్య అనగానే ఇది ఘన సంఖ్య, ఇది కూడా ఏంటి 625 వర్గ సంఖ్య, తర్వాత ఇది మరి ఘనంలో వర్గంలో ఉంటుంది, ఇది ఘనంలో ఉంటుంది. అంటే ఒక సంఖ్యను తీసుకున్నప్పుడు క్రింద ఆప్షన్లో ఉందంట, అది వర్గ సంఖ్యగాను ఘన సంఖ్య రెండింటిగా రాయబడుతుందంట. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి టేబుల్ మీద ఐడియా ఉందో వాళ్ళు మాత్రమే మెమరీ బేస్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. అక్కడికి వెళ్ళి ఏదో లాజిక్స్ అప్లై చేసి అదంతా టైం వేస్ట్ అని నా ఉద్దేశం. సో డెఫినెట్గా మీరు చూడండి ఒకసారి, 27 హోల్ స్క్వేర్ నేను ఇక్కడ అండర్లైన్ చేశాను, టిక్ చేశాను. అట్లాగే ఇదిగో 9 క్యూబ్ ఫ్రెండ్స్, 9 క్యూబ్. సో ఈ 729 అనే సంఖ్య, 729 అనే నెంబర్కి 2 క్వాలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 729 can be write into 27 square. At the same time 729 can be write into 9 cube. So there are 2 chances to write 729, and that is a perfect square, exactly a square and exactly a cube. So కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో మనకి ఘనం గాను వర్గం గాను స్క్వేర్ గాను క్యూబ్ గాను రాయగలిగిన సంఖ్య ఈ ఆప్షన్లో 729. మరి ఇది గుర్తుపెట్టుకుంటే బెస్ట్ కదా. నాకు మెమరీ లేదు, గుర్తుండదు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, అవన్నీ కూడా మనం జస్ట్ సైకలాజికల్గా ఫీల్ అయ్యి యాజ్ ఎ మ్యాథ్స్ ఫ్యాకల్టీగా నేను చెప్పేది గుర్తుండకపోవటం అంటే ఏమి ఉండదు. సో మనకు అన్నీ గుర్తుంటున్నాయి కదా, జీకే గుర్తుంటుంది కదా, జనరల్ సైన్స్ గుర్తుంటుంది కదా, సోషల్ గుర్తుంటుంది కదా, మ్యాథ్స్ ఎందుకు గుర్తుండట్లేదంటే జస్ట్ ఏ భయం, ఏ ఫియర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఆ ఫియర్ ఒక్కటే, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే మ్యాథ్స్లో నువ్వు భయపడుతున్నావు అని అర్థం, అంతే, అంత తప్ప ఏం లేదు. సో ఇదంతా బేసిక్ అండ్ స్టాండర్డ్ నెంబర్స్, ఇవి గుర్తుపెట్టుకుందాం. సో రైట్, వీటి మీద వచ్చే క్వశ్చన్స్ ఈజీగా మనం మెమరీని బేస్ చేసి చేద్దాం. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ, రైట్. ఈ క్రింది వాళ్ళలో రామానుజన్ సంఖ్య ఏది అని అడిగారు. రామానుజన్ సంఖ్య, శ్రీనివాస రామానుజన్ ఒక నంబర్ని హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన చూడటానికి వచ్చిన ప్రొఫెసర్ కార్ నెంబర్ చూసి ఈ నెంబర్కి క్వాలిటీ ఉందని చెప్పాడు. అప్పటి నుంచి ఆ నెంబర్ని శ్రీనివాస రామానుజన్ నెంబర్ అని చెప్పారు. అంతేగాని శ్రీనివాస రామానుజన్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎస్, వాళ్ళ ప్రొఫెసర్ హాస్పిటల్లో డేంజర్లో ఉన్నప్పుడు వచ్చి పలకరిస్తానికి వస్తే మీ కార్ నెంబర్ చూడగానే శ్రీనివాస రామానుజన్ చెప్తాడు అనమాట. సో రైట్, అదేంటంటే 1729 ఇక్కడ ఉంది చూడండి. మరి ఇది 1729. ఇంకో క్వాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ నెంబర్కి. 1729కి 1729 దీన్ని 10 క్యూబ్ గాను ప్లస్ 9 క్యూబ్గా రాయొచ్చు అంట, శ్రీనివాస రామానుజన్ చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి 12 క్యూబ్ గాను ప్లస్ 1 క్యూబ్ గాను రాయొచ్చు అని చెప్పాడు. శ్రీనివాస్ రామానుజన్ నంబర్ అంటే 1729. ఏంటి ఆయన చెప్పిన దీనిలో ఉన్న గొప్ప విషయం అంటే ఆయనే ఫస్ట్ చెప్పాడు ఈ విషయాన్ని. తర్వాత అందరూ నేర్చుకుని చెప్తున్నాం అనుకోండి, ఫస్ట్ చెప్పింది శ్రీనివాస రామానుజన్. ఏం చెప్పాడంటే ఈ 1729కి ఉన్నటువంటి కార్ నెంబర్ ఇది. ఈ కార్ నెంబర్ చూసి ఆయన బెడ్ మీద ఉండి కూడా ఈ నంబర్ సిస్టమ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఈ నెంబర్ చూసి వెంటనే దిస్ వాజ్ క్యాన్ బి రిటన్ యాజ్ అని చెప్పి 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్గా రాయొచ్చు, లేదా 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్గా రాయొచ్చు అని చెప్పినటువంటి ఫస్ట్ వ్యక్తి శ్రీనివాస రామానుజన్. కాబట్టి ఈ నెంబర్ని శ్రీనివాస రామానుజన్ నెంబర్ అని చెప్పారు. సో కాబట్టి మనం ఇక్కడ వర్గాలు గణాలు యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా మనం ఎగ్జామ్లో ఈ కొన్ని బిట్స్ని ఆన్సర్ చేయొచ్చు, ఎక్కడ కూడా మళ్ళీ దానికి వర్కౌట్ చేయకుండా. ప్లస్ ఈ ఫ్యాక్టరైజేషన్ కారణాంకాలు కనుక్కునేటప్పుడు, క్యాన్సిల్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మధ్యలో అన్ని చాప్టర్స్లో. ఈ నెంబర్లు వస్తుంటాయి. ఈ నెంబర్ల మీద క్యాన్సిలేషన్ కూడా మనకి ఎప్పుడైతే 6 క్యూబ్ 216 అని గుర్తుందో అది 6తో డివైడ్ అయ్యింది, 2తో డివైడ్ అవుతుంది, 36తో డివైడ్ అవుతుందని మనకు అర్థమవుతుంది. డివిజన్స్లో కూడా ఇవి నీకు గుర్తుంటే టైం సేవ్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టినే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్లో మనం ప్రైమ్ నెంబర్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం.